యాదాద్రిలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిపారు. యాదాద్రి దేవస్థానం కొండపైన గల ఆలయ విఐపి అతిథి గృహం వద్ద జాతీయ జెండాకు పూజలు నిర్వహించి పతాక ఆవిష్కరణ జరిపారు. ఆలయ ఈవో భాస్కర్రావు, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొని అనంతరం ఈవో ఆలయ అధికారులతో సిబ్బందితో మాట్లాడారు. యాదాద్రిలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిపారు. యాదాద్రి దేవస్థానం కొండపైన గల ఆలయ విఐపి అతిథి గృహం వద్ద జాతీయ జెండాకు పూజలు నిర్వహించి పతాకావిష్కరణ జరిపారు. ఆలయ ఈవో భాస్కర్రావు, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్న అనంతరం ఈవో ఆలయ అధికారులతో సిబ్బందితో మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. యాదాద్రికి వచ్చే భక్తుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులకు, సిబ్బందికి తెలియజేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి ఆలయ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా యాదగిరిగుట్ట పట్టణంలోని ఎంఆర్ఓ, ఎంపీడీఓ, స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బీఆర్ఎస్ కార్యాలయం చెంత జెండా ఎగురవేసి గణతంత్ర యాదాద్రి వారక అర్బన్ అసోసియేషన్ గణతంత్ర దినోత్సవ జెండా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మనం ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన యాదాద్రి వాకర్స్ గ్రౌండ్లో పతాకావిష్కరణ చేసుకోబోతున్నాం. దీని సందర్భంగా ఇప్పుడు మన గౌరవ అధ్యక్షులు శ్రీకృష్ణ గారు పతాకాన్ని ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. భారతీయ సార్ లేరు, మేమే కష్టపడి కష్టపడినందుకు ధన్యవాదాలు. ఫోన్ వస్తుంది చూడు. देशे श्री यादगिरी लक्ष्मी नृसिंहस्वामी सलामी शस्त्र बाजूक शस्त्र श्रीमान घाट निरीक्षण के लिए हाजिर है। माता की जय, अमर वीर